హాయ్ అండి, నమస్తే. మనం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన రోజు. 2025 సంవత్సరంలో నవంబరు 5వ తేదీ అనగా బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది. కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది. మీకు ఏ నదైనా దగ్గరలో ఉంటే ఆ నదిలో స్నానం ఆచరించడం మంచిది. మీకు నదులు అందుబాటులో లేనప్పుడు చెరువులు, బావులు దగ్గర స్నానం ఆచరించవచ్చు. లేదంటే ఇంటి దగ్గర స్నానం ఆచరించి శివకేశవులను కలిపి పూజించవలను. ఈరోజు చేసే స్నానాలు, పూజలు పాపాలను తొలగిస్తాయని నమ్మకం. ఈరోజు అరటి తెప్పల్లో దీపాలను పెట్టి నదులలో, చెరువులలో లేదా ఇంటి వద్ద కానీ వదులుతారు. ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ 365 ఒత్తులతో కూడిన దీపాలను వెలిగించుట ఆచారంగా వచ్చుచున్నది. ఈ 365 ఒత్తులతో దీపాలను వెలిగించేటప్పుడు దీపం వెలిగే చివరి వరకు కూర్చొని శివకేశవులను ధ్యానం చేయవలను. ఈ 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ముందుగా నేలను పసుపుతో అలికి పద్మ ముగ్గు వేయవలను. ముగ్గు పైన ఈ దీపం పెట్టి వెలిగించినాక పూజ చేయవలను. ఈ దీపానికి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలతో పూజించాలి. అలాగే ఈ దీపానికి నైవేద్యం పెట్టాలి. కృతికా నక్షత్ర గడియల్లో ఈ కార్తీక దీపాలైన 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం వలన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఆకాశ దీపం దర్శించడం వలన పుణ్యఫలం లభించును. ఈ పౌర్ణమి రోజున బ్రాహ్మణులకు దానాలను ఇవ్వడం శుభం కలుగుతుంది. ముఖ్యంగా దీపదానం, ఆమ్లదానం, సాలగ్రామ దానం, స్వయంపాక దానం, వస్త్రదానం, గోదానం మొదలైన దానాలలో మన శక్తి కొలది దానమును ఇవ్వవచ్చును. కార్తీక పౌర్ణమి రోజున ఇంటి వద్ద మరియు గుడి ప్రాంగణంలో వీలైన ఎక్కువగా దీపాలను పెట్టడం మంచిది. ఈరోజు చంద్రుని దర్శించడం కూడా మంచిది. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల నుంచి అమృతత్వాన్ని మన పైన కురిపిస్తాడు. అందువలన చంద్రుణ్ణి వెన్నెల్లో మనం కాసేపు కూర్చొని ధ్యానం చేయవచ్చును. ఈ పౌర్ణమి రోజున జ్వాలాత్వారణాన్ని దర్శిస్తే చాలా మంచిది. ఈ జ్వాలాత్వారణాన్ని ప్రముఖ శివాలయాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ జ్వాలాతోరణం క్రింద నుంచి మనం వెళితే వాళ్ళకి అపమృత్యు భయం ఉండదు అని అంటారు. అలాగే ఏదైనా దోషం ఉన్నా తొలగించే శక్తి కలిగి ఉన్నది ఈ జ్వాలాతోరణం అని నమ్మకం. మన శక్తి కొలది పూజ చేసుకొని ఆ దేవుడి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ వీడియో ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.